పాటు వీడియో తీయమని చెప్పాను, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నమాట. బ్రతిలాడించుకుంటున్నాడు, కొంచెం వీడియో తీరా లాగ్ చేస్తానని. మా వీడియోలు మేమే చూసుకుంటాము వీడియోలు. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, మా ఇంట్లోనైతే చేయట్లేదు. అలాగే ఇదిగోండి అభిగడ్ స్కూల్కి హాలిడే ఇచ్చారు ఇవాళ. వీడు బాల్ పట్టుకొని ఆడుకోవటానికి రెడీ అయిపోయాడు. ఏ చిట్టాడు ఊరే ఏ ఇష్యూ తమ్ముడిని సరిగా ఆడాను సార్. కొత్తగా వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి నా ఛానల్. అది ఇలా రారా అచ్చా అచ్చా, ఇదిగో వీడికి చాలా వేషాలు ఉన్నాయి అనుకోండి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. బాబాయ్ ఎన్నిసార్లు కొడతాడు చెప్పు డాడీ? అవి బాబాయ్ తెలిస్తే తొక్క తీసేస్తాడు. ఎంత ముద్దేస్తాడో అంత తొక్క తీసేస్తాడు. ఒక్క లుక్ చాలు. బుజ్జి కూడా అలా షూట్ చేయడం కాదు, ఇది ఏదో నొక్కేశాడు. ఆ వెనకాల వచ్చేస్తుంది చింటు వాళ్ళ మమ్మీ. చింటు ఏంటి? ఓహో మై గాడ్, వాడు అంటే వాళ్ళు అన్నీ వేసిన టెంగర డాన్స్కి వీడు చిన్నోడు అమ్మ బాబాయ్ నవ్వలే తెరబడిపోతున్నాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. హలో ఎక్స్క్యూజ్ మీ, టెంగర డాన్స్ ఏదో ఒకసారి 2 సార్లు లైక్ చేస్తారు, అన్నిసార్లు అదే డాన్స్ చేస్తామంటే అవ్వదు. డాన్స్ స్టెప్పులు మార్చు చాలు. కానీ అచ్చా అంటే ఆ డ్యాన్స్ ఇంపార్టెంట్ కాదనమాట. వాళ్ళ తమ్ముడిని నవ్వించడం ఇంపార్టెంట్ అనుకున్నాడేమో. వాడు అరికోళ్ళకి చాలా బంగారం ఉంది, నల్ల బంగారం. అంటే నల్ల బంగారం అంటే బొగ్గు. మా వీడియోలు మేమే చూసుకుంటామండి ఇలాగ టైంపాస్గా టీవీలోనే వేసుకొని. మరి ఏం చేస్తాం, బయట వాళ్ళు ఎవరు మా వీడియోస్ చూడట్లేదు, లైక్ చేయట్లేదు. అందుకని మా వీడియోస్ మేమే చూసుకుంటూ అలాగే ఎంజాయ్ చేస్తాం, టైంపాస్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే బయట వాళ్ళకి మా వీడియోస్ నచ్చపోయినా మరి తీసుకున్న వాళ్ళు మేము కాబట్టి మాకు నచ్చాలి కదండి. అందుకని తప్పకుండా మేము చూస్తున్నాం. కనిపిస్తుంది బాబు, డ్యాన్స్ వేసుకో, కొంచెం నీట్గా వెయ్యి చాలు. కానీ మరి నీకేడే రాదా? ఏ ఆగు, సాంగ్ పెడతా డాడీ. రిమోట్ ఇవ్వు. డీజే టీలు పెడతాను, డీజే టీలు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇవ్వు బాబు. అభి చూడు, అబ్బూ అరే ఏం పెట్టావరా? ఇదిగో వచ్చింది డీజే. రాధిక రాధిక రాధిక. రాధిక చెప్పు ఇప్పటికీ మాట్లాడుకుంటూ దాని గురించి. రాధిక సాంగ్ అంటే ఇదిగో మా చిన్న చింటు గాడికి ఇష్టం అన్నమాట. జనరల్గా అభిగాడు డ్యాన్స్ వేయడు, కానీ వేయడం స్టార్ట్ చేస్తే మాత్రం ఆపడు అనమాట. అలాగని బ్రేక్ లేని డ్యాన్స్ వేస్తాడు. ఒక స్టెప్కి బ్రేక్లు ఉండవు. వీడు వాళ్ళ అన్ని రూట్లోనూ చింటుగాడు మధ్యలో ట్రావెల్ చేస్తున్నాడు. ప్రతిదీ వాళ్ళ నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. నేనేం చెప్పినా సరే వినకుండా ఇక్కడ చూస్తే అంటే వాళ్ళ అన్నయ్య ఫ్లోర్ మీద మాటికి పడుతున్నాడు అని చెప్పేసి వాడు కూడా దెబ్బలు తగిలితే నొప్పి వస్తుంది అని కొంచెం కూడా ఆలోచన లేకుండా ఎలా చేస్తున్నాడు. ఇక్కడైతే రాధిక సాంగ్ పెట్టాను కానీ ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కాపీరైట్ అని వచ్చింది. సో డిలీట్ చేస్తాను. మళ్ళీ ఈ రోజు ఇది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే మా పిల్లల మూమెంట్
మిస్ అవ్వకూడదని చెప్పేసి మళ్ళీ అది డిలీట్ చేయలేదు, అలానే ఉంచి దానికి ఆ బిట్కి వాయిస్ ఇస్తూ ఇదిగోండి ఇలాగా అప్లోడ్ చేయవలసి వచ్చింది. నచ్చినా నచ్చకపోయినా చూసినా చూడకపోయినా నాకు అభ్యంతరమే లేదు, కానీ నా యూట్యూబ్ ఛానల్ నాకు నచ్చిన వీడియోస్ నేను పెట్టుకుంటాను. అది చూడకపోవడం అనేది చూసిన వాళ్ళ ఇష్టం అనమాట. అంతే కదా. ఒక అంటే సాంగ్స్ పెడితే చాలు, మూవీ సాంగ్స్ పెడితే చాలు, అంటే నోటితో పాడినా సరే కాపీరైట్ పడిపోతుంది. మీకు ఇలా జరిగిందా? నాకైతే చాలా చిరాకు వచ్చేస్తుంది అసలు. యూట్యూబ్ ఎలా రన్ చేయాలి, ఏంటి, ఎలాంటి వీడియోస్ పెట్టాలని. కొందరు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టినా సరే లైక్స్, కామెంట్స్, వ్యూస్ అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ మరి అంతే, ఏం చేస్తాం. ఈ వీడియో తీసేటప్పుడు అయితే మేము ఫుల్ హుషారుగా ఉన్నాం. అభిగాడు, చిద్దిగాడు, నేను మొత్తం ఫుల్ ఎంజాయ్ అనమాట. అసలు ఈ వాయిస్ అంటే సాంగ్ నేను మ్యూట్ లో పెట్టేశాను, కానీ అదే ఆన్ లో ఉంటే ఫుల్ జోస్. మీరు ఇంతకు ముందు చూసే ఉంటారు ఈ వీడియోని, అంత జోస్గా అనిపించింది. కానీ అప్లోడ్ చేసేసరికి కాపీరైట్ క్లెయిమ్ రావడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాను. వీళ్ళు నా వాయిస్ పక్కన పెట్టేసి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఎలా గోల మీద ఒకరు పడుతూ లేస్తూ వచ్చాడండి. అంతే, అబ్బాయి గడికి ఎన్నిసార్లు చెప్పినా సరే విన్నాడు. వింటేను ఒక్క మాట కూడా వినడు. మళ్ళీ నా వైపు చూసి అలాగా. చింటు గడికి ఓవరాల్గా చెప్పాలంటే చింటు గడికి ఈ సాంగ్ అంటే అంత ఇష్టం, చాలా ఇష్టం. వాళ్ళన్నీ రూమ్లోకి వెళ్ళడం, వాడు రూమ్ దగ్గరికి వెళ్ళిపోవడం, మళ్ళీ బాల్ తెచ్చుకోవడం, ఇలాగే వాళ్ళ అల్లరంటే ఇంకేం వెరైటీగా ఉండదండి. ఇదే వెరైటీ అనమాట. అంటే ఇలాంటి అల్లరి చేయలేని వాళ్ళకైతే ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నాకైతే రొటీన్ ప్రతిరోజు చూస్తున్నదే కదా ఈ అల్లరి. నేను అప్లోడ్ చేయాలంటే ఏ వీడియో అప్లోడ్ చేయాలన్నా సరే చింటిగాడు పడుకోవాలి, మీ ఇంటిగాడు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఖాళీగా అనిపించి ఇలా వీడియోస్ యూట్యూబ్ లో పెడుతూ ఉంటాను అనమాట, అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా నేనే ఆలోచిస్తాను అనమాట, ఏ పని చేస్తాను, నాకు ఏ పని ఉండదు. జస్ట్ వాడికి ఇచ్చి అదే అభిగడికి లంచ్ బాక్స్ కట్టేసి ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించడం వరకే నాకు పని, మిగతా ఖాళీ అనమాట. అయినా సరే బిజీగానే ఉంటాను. ఏం చేస్తానో నాకు అర్థం కాదు. చూడ, అదిగో వాడు అలాగే, లేదా వాడు కొడతాడు, లేదా నన్ను క్యాచ్కి వేయమంటాడు, లేదా గోడతో నన్ను కొట్టమని చెప్తాడు. ఇలాగే వాడు సైలెంట్ గా ఉంటాడు, కానీ అల్లరి బాబోయ్ చాలా అల్లరి చేస్తాడు అనుకో. కానీ ఒక విధంగా చెప్పాలంటే వాడు అలా అల్లరి చేయడం నాకు ఎంత ఇష్టం. పిల్లలు ఇలాగా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటే, జాలీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనకి ఎన్ని అంటే ఎన్ని అనిపించిన బాధలు ఉన్నా సరే మనకి అవన్నీ గుర్తురావు ఆ క్షణానికి కదా. మీకు కూడా అలాగే జరుగుతుంది, ఎవరికైనా ఇలాగ మనిషి అన్నాక అలాగే అనిపిస్తూ ఉంటుంది. హలో, ఏంటి బాబు? అబ్బో అలసిపోయి, అబ్బబ్బా ఆడి అలసిపోయి డ్యాన్స్ వేసేసి అలసిపోయావా నువ్వు? తమ్ముడు ఆడుకోవడానికి పిలుస్తున్నాడు. అభి ఏంటమ్మా? సెల్ ఫోన్ కావాలా? అవును, మంచిది. ఎప్పుడు అలాగే అంటావు, ఎందుకు నొప్పి వస్తుంది తల? డ్యాన్స్ వేస్తే తల నొప్పి వస్తుందా? ఇది మరీ బాగుంది. వాడేదో డీజీటీలో ఏదో మాట్లాడేస్తున్నాడు. ఆడుకోవడానికి అని పిలుస్తున్నాడు, లేగరా పాపం. సరే అయితే నాన్నమ్మల ఇంటికి వెళ్ళిపో, మరి ఇక్కడ అల్లరి చేస్తే చెప్పు. ఏంటి చిన్నోడా ఏం చేస్తున్నావు నువ్వు? వీడు వాళ్ళ నాన్నమ్మ నుంచి పూరీలు వండేసి ఇచ్చింది కదా, ఇప్పుడు మార్నింగ్ తినలేదు వీడు. చిన్న మొక్క తిన్నాడు అంతే. అభిగాడు ఒక 2 లాగించేశాడు, వాళ్ళ మమ్మీ ఒక 2 లాగించేసింది, మిగతావి ఉన్నాయి. అభి ఏంటి? సరే, వీడియో నచ్చితే ఫాలో చేయండి అని చెప్పు, వీడియో నచ్చితే లైక్ కొట్టండి అని చెప్పు. అక్కడి నుంచి ఇది సంగతి అనమాట. మా బుడతలు అల్లరే. ఏం చెప్పాలో నీకు తెలీదా? వీడియో నచ్చితే కామెంట్ చేయండి. చెప్పు, వీడియో నచ్చితే చెప్పరా? ఇప్పుడు ఏదో అన్నా.
లైక్ చేయండి. చెప్పు. ఇంకా యోగాసనాలు వేస్తున్నాడు హబీగాడు. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అమ్మా. స్క్రబ్ చేయమంటున్నారు. స్క్రబ్బింగ్ అంటే చెయ్యండి. సబ్స్క్రైబ్ సరే చెయ్యండి, ఫాలో చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి అమ్మవారి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. ఇప్పుడు ఆడేస్తున్నాడు. మై గోడ మై గోడ. ఎక్సర్సైజ్లా ఎక్కడ చూసావు? ఎవరు చేశారు? ఎవరు చేస్తారు డాడీ? సరే పోనీ మన ఇంట్లో ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా, తమ్ముడు చేస్తాడా, మమ్మీ చేస్తారా, డాడీ చేస్తారు? ఎవరు చేస్తారు మన ఇంట్లో ఎక్సర్సైజ్లా? మమ్మీ ఎందుకు చేస్తుంది? అదే చెప్పు వీళ్ళకి. మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకు చేస్తుంది? మమ్మీ బక్కగా ఉంటుంది కదా, సన్నగా, మళ్ళీ ఎందుకు అనవసరంగా? సరేలే, వాళ్ళ మమ్మీ అంటే ఎక్సర్సైజ్ చేస్తుంది అంటే సరే చూద్దాం. ఆ సంగతి ఏదో తర్వాత చూద్దాం. బాయ్ గైస్. మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు ఆ పనిష్మెంట్. ఒకవేళ శోభ కాల్ చేసిందనుకో, ప్రియాంక యూ కెన్ డిసైడ్ వాయిస్ లో ఎవరు ఫస్ట్ గేమ్ చేంజర్స్. ఈ ఆన్సర్ కి పేరేంటో చెప్పండి. బాల్ ఇస్తే షాట్ ఇచ్చి అవి డోర్ వేసేరా చెప్పు. ఏం చేస్తున్నావు? రెండు అవకాశాలు రాజుకి, రెండు అవకాశాలు శోభకి. 3, 2, 1. ఇలాగా చిట్టుబాబు చేయడం ఇష్టం. బీరగండి పెద్ద బాల్, ఇంకో బాల్ తెచ్చుకో. రాజు ఈ సెకండ్ అవకాశం. 3, 2, 1 గో స్టార్ట్. చూడు ఏమాడుతున్నాడు. వాటర్ కొని బెలూన్స్ వాటర్ నీకోసం కొన్నానా, తమ్ముడు కోసం కదా కొన్నాను. ఎగ్జాక్ట్లీ. ఆ బాల్ అందుకో చిట్టి బాబు. క్యాచ్ కి తెచ్చు. అది బాలే చిట్టి బాబు. బాలేదు ఇలాగ ఇష్టమా నీకు? ఇలాగ ఇష్టమా? ఇలాగ ఇష్టమా? ఇలాగ ఇష్టమా? నీకు ఇలాగ ఇష్టమా? వీడేదో చక్క పెట్టేస్తున్నాడు అదిగాడు. ఏంటి చెప్పు? బెలూన్స్ అని ఎందుకు వాటర్ నింపేస్తున్నా? సౌండ్ తగ్గిద్దా. పడింది పడి. వీడు అభిగాడు ఏం చేస్తున్నాడో చూద్దాం.
ఓ మై గాడ్, చూస్తే షాక్. ఏంటి వాటర్ తో బెలూన్స్ పట్టేసి నింపేసి ఇక్కడ పెట్టేసి ఏం చేద్దామని చూస్తున్నావు? అందుకే నా నాన్నమ్మల ఇంటికి వెళ్ళకుండా ఉండిపోయావు చెప్ప. అందుకే నా నాన్నమ్మల ఇంటికి వెళ్ళకుండా ఉండిపోయావని అంటున్నాను. అందుకే నా నాన్నమ్మల ఇంటికి వెళ్ళకుండా ఉండిపోయావు. చూడు నీ వాళ్ళు, చూడు తమ్ముడు కూడా తడిచిపోతున్నాడు. వచ్చా ఇప్పటికే వీడికి జలుబురా బాబు, ఈ మాట మాటకి వచ్చాడు వాటర్ తడిచిపోవడం. ఇంకా ఆపు డాడీ, ఇంకా ఆపు. నో 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 నో, తమ్ముడు తీసురా చాలు కానీ, తమ్ముడు తీసురా చాలు కానీ. అస్సలు తగ్గేది లేదన్నట్ల మాట వింటేనా ఇదిగా ఇలాగ ఉంటది మా చిల్డ్రన్స్ తో. అరే అరే ఏంట్రా నువ్వు ఇంకా రాలేదు లేరా? ఏమని అడుగుతాను అంటే ఏదో ఒక వంకతోనూ తడిచిపోదామని చూస్తున్నాడు. బాబు రండ్రా బాబు, తలకాయ నొప్పి. హలో అభి, డోరే ఫస్ట్ డోరే, నువ్వు లోపలికి వచ్చే డోరే. ఓకే గైస్, తర్వాత మళ్ళీ వీడియోతో ముందుకు. వాళ్ళ అన్నయ్య తోసేసాడని ఇక్కడ దొర్లేసాడు, మళ్ళీ వెళ్తున్నాడు. ఏ అభి వాళ్ళని లోపలికి తీసుకురా, లోపలికి తీసుకురా అభి. ఏంట్రా అంత ఇంపార్టెంట్ గా ఆడుతున్నావు? తడిచిపో. మరి నీ నాన్నమ్మకి వీడియో పంపిస్తాను, మరి చూసుకో. వెళ్ళకూడదు వెళ్ళకూడదు, ఇలాగొచ్చమ్మా పడిపోతావు, ఇలాగొచ్చి. ఊరి నాయన ఓరి వేసాలు చూడు దొర్లేస్తున్నాడు. వీడికి నచ్చిన దగ్గరికి వెళ్ళనివ్వకపోతే ఇది ఇలాగే చేస్తాడు. ఇందులో నువ్వు కనిపిస్తున్నావా చూడు. మింటూ రా